హలో అండి. నిన్న మార్కెట్లో పెద్దగా మూమెంటం లేదు బ్యాంక్ నిఫ్టీలో. సో నేను కూడా నిన్న ఒక 20 పాయింట్స్ చేశాను అంతే, ఎక్కువ ట్రేడ్ చేయలేదు. ఒక స్టాప్ లాస్ హిట్ అయింది, దాని తర్వాత రికవర్ చేశాను, యావరేజ్ చేసి మొత్తానికి 20 పాయింట్స్ చేశాను. ఆ 20 పాయింట్స్ కూడా పెద్ద మ్యాటర్ కాదు అసలు. మార్కెట్ నిన్న చాలా 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 దారుణంగా ఉన్నింది అసలు. కొంచెం చాలామందికి నాకు తెలిసి అయింటే ప్రైస్ టు ప్రైస్ కట్ చేసి ఉంటారు, లేదంటే లాస్ అయితే తీసుకుంటారు. ఈరోజు మార్కెట్ మన లెవెల్స్లో వల్ల యూజ్ ఏంటి, మన లెవెల్స్ ఉండడం వల్ల యూజ్ ఏంటి అనేది మాత్రం మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు బెస్ట్ ఎగ్జాంపుల్, అందుకే వీడియో చేస్తున్నా. ఓకే, మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, మన లెవెల్స్ ఎల్లో జోన్ కంటే కింద ఓపెన్ అయింది. ఒక బిగ్ క్యాండిల్తో ఎల్లో జోన్కి ఎంటర్ అయింది, మళ్ళీ రిజెక్ట్ అయింది. సో ఇక్కడ మనము చూడండి, మన పాలసీ ఏంటి, ఎల్లో జోన్లో జాగ్రత్తగా ఉండాలి. ఓకే, రిజెక్ట్ అయింది బిగ్ క్యాండిల్, బట్ ఇది వాల్యూమ్ క్యాండిల్ కాదు, ఎందుకంటే హాఫ్ ఉంది. సో మనము ఇక్కడ మార్క్ చేసుకుంటాము, లేదా ఇంకొక వాల్యూమ్ క్యాండిల్ని బ్రేక్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తాం. ఓకే, నేను మార్క్ చేసుకున్నా. మార్నింగ్ నేనేం చేశానో చెప్తాను ఈరోజు. ఓకే, మార్క్ చేసుకున్న తర్వాత ఈ క్యాండిల్ అనేది కిందికి వచ్చింది. కిందికి వచ్చి ఇది బ్రేక్ అవుతుందేమో అనుకుంటే బ్రేక్ అవ్వకుండా రిజెక్ట్ అయింది. ఓకే, రిజెక్ట్ అవుతున్నప్పుడు నాకు బేసిక్గా నేను ఈ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను అంటే, లెవెల్ని బట్టి కాకుండా నేను మార్కెట్లో చాలా రోజుల నుంచి అబ్జర్వేషన్ చేస్తుంటాను కాబట్టి. చూడండి, ఇది మార్కెట్ లో వచ్చేసి 55,132 ఈ క్యాండిల్ లో. ఓకే, ఈ క్యాండిల్లో చూడండి 55,148. బట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ క్యాండిల్ కంటే సెకండ్ క్యాండిల్ ఆల్మోస్ట్ 145 నుంచి 191 నుంచి కొంచెం ఆల్మోస్ట్ ఒక 20 పాయింట్స్ 15 పాయింట్స్ దాకా కిందికి వచ్చింది. సో ఇది ఒక క్లియర్ ఇండికేషన్ మార్కెట్ ఇక్కడ ట్రాప్ చేస్తుంది అనేసి. ఓకే, ఈ లెవెల్ కంటే ఈ లెవెల్ కిందికి ఉంది చూడండి. బట్ ఇండెక్స్లో చూస్తే ఫస్ట్ క్యాండిల్ కంటే సెకండ్ క్యాండిల్ అసలు లోని బ్రేక్ చేయలేదు. సో ఇక్కడ నుంచి రిజెక్ట్ అవుతుందని నాకు అర్థమైంది. ఎప్పుడైతే లో నుంచి మళ్ళీ రిజెక్షన్ వస్తుందో ఇక్కడ నేను ఎంటర్ అయ్యాను, తక్కువ క్వాంటిటీలో ఎంటర్ అయ్యాను. ఓకే, దీని తర్వాత ఒక వాల్యూమ్ క్యాండిల్ అవ్వగానే ఇక్కడ కొన్ని క్వాంటిటీతో నేను ఎంటర్ అయ్యాను. నేను ఎట్లా ట్రేడ్ చేశాను అనేది చెప్తున్నా. ఓకే, దాని తర్వాత మార్కెట్ కిందికి వచ్చింది, బట్ దాని తర్వాత ఒక 2 క్యాండిల్స్లోనే నేను తీసుకున్నా. మార్కెట్ ఇంకా పైకి వెళ్ళింది, బట్ నేనైతే తక్కువే తీసుకున్నా. ఓకే, ఇది నేను చేసిన ట్రేడ్. ఓకేనా, మీరు ఎలా చేసి ఉండొచ్చు అంటే, ఇదొక వాల్యూమ్ క్యాండిల్, ఈ క్యాండిల్ని బ్రేక్ అవ్వగానే ఇక్కడ ఎంటర్ అయ్యి ఉండొచ్చు. ఓకే, సో నేను చేసిండేది డిలీట్ చేస్తున్నా. మీరు ఎలా చేసి ఉండొచ్చు, నేను మన సబ్జెక్ట్ని బట్టి. ఇది ఒక వాల్యూమ్ క్యాండిల్, ఎల్లో జోన్ని బ్రేక్ అయింది, బ్రేక్ అవ్వగానే ఇక్కడ మీరు ఎంటర్ అయ్యి ఉండొచ్చు. ఓకే, ఇక్కడ ఎంటర్ అయ్యి ఉండొచ్చు. సింపుల్గా చూడండి ఎంత హైకి వెళ్ళింది, 49 పాయింట్స్ 50 పాయింట్స్ హైకి వెళ్ళింది. సో ఇది ఒకటి తీసుకోండొచ్చు. ఇక్కడ ఎందుకు ఎగ్జిట్ అవ్వాలి, ఇది కూడా డిలీట్ చేసేస్తా. ఎన్ని ట్రేడ్స్ వచ్చాయో చూద్దాం మనం. ఇక్కడ ఎంటర్ అయ్యారు, దాని తర్వాత ఇది ఒక ట్రేడ్, అదొక ట్రేడ్ అండి. నేను మర్చిపోయి మార్క్ చేసా, ఒక్క నిమిషం. గుడ్, 37 పాయింట్స్. ఇది ఎందుకు ఇక్కడ ఎగ్జిట్ అయ్యారు అంటే, రెడ్ జోన్లోకి ఎంటర్ అయింది, సెల్ జోన్లోకి ఎంటర్ అయింది. ఓకే, దీని తర్వాత మళ్ళీ సెల్ జోన్లోకి వచ్చింది కాబట్టి చూడండి, సెల్ జోన్లోకి వచ్చింది కాబట్టి ఈ క్యాండిల్ రాగానే మనము ఒక ట్రేడ్ తీసుకోవచ్చు. నేను తీసుకోలేదు, ఇది నేను జస్ట్ ట్రేడ్స్ మార్క్ పెట్టాను. నేను చేసినది 2 ట్రేడ్స్ అండి ఈరోజు. ఆల్మోస్ట్ 140 పాయింట్స్ 150 పాయింట్స్ దాకా చేశాను. 2 ట్రేడ్లే తీసుకున్నాను నేను. ఓకేనా, నేను జస్ట్ మీకు ట్రేడింగ్ ఎలా చేయాలో చెప్తున్నా. ఓకే, సెల్ జోన్లోకి రాగానే బేసిక్గా ఫర్ సపోజ్ ఈ లెవెల్స్ లేవనుకోండి, ఎవరైనా కానీ ఏమనుకుంటారు, ఇంత పెద్ద పెద్ద క్యాండిల్స్ రాగానే ఇక్కడ ఎంటర్ అయిపోతారు. సిఈ వైపు ఏమైంది, మార్కెట్ కింద పడిపోయింది. అవునా, చూడండి ఇక్కడ 945కి మనము పిఈ బై చేస్తాం. ఎందుకు, సెల్ జోన్లో ఎంటర్ అయింది కాబట్టి. ఈ క్యాండిల్లో ఎగ్జిట్ అయినాం. ఎందుకు ఎగ్జిట్ అయినాం చూడండి, 10.5కి ఎందుకు ఎగ్జిట్ అయినాము, ఇక్కడ చూడండి 10.5కి ఎగ్జాక్ట్గా ఎల్లో జోన్కి వచ్చింది. ఓకే, ఇది ఒకటి అయిపోయింది.
దీని తర్వాత ఏమైంది, ఇక్కడ రిజెక్షన్ తీసుకుంటూనే మనము ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకోవచ్చు. మళ్ళీ చూడండి, ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకోవచ్చు మనం, ఇక్కడ రిజెక్షన్ అవుతుంది కాబట్టి. ఓకే, ఇక్కడ చూడండి ఎన్ని పాయింట్స్ ఇచ్చిందో. ఓకే, 54 పాయింట్స్. మళ్ళీ ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్లో ఎగ్జిట్ అవ్వకూడదు, ఈ క్యాండిల్లోనే ఎగ్జిట్ అవ్వాలి. ఎందుకు అంటే 50 పాయింట్స్లోనే 10:20కి చూడండి, 10:20కి సెల్ జోన్కి వచ్చింది. సో ఎగ్జిట్ అయ్యాం, దానికంటే పైకి వెళ్ళింది మార్కెట్, స్టిల్ మనం ఎగ్జిట్ అయ్యాం. ఇక్కడ మళ్ళీ సెల్ జోన్కి వచ్చిందిగా, ఇక్కడ మనం మళ్ళీ ఎంటర్ అవుతాం. చూడండి ఏ క్యాండిల్, 10:20 క్యాండిల్ చూడండి, 10:20 ఈ క్యాండిల్గా సెల్ జోన్లోకి వచ్చింది. ఇక్కడ మనం 10:20కి ఎంటర్ అయినాం. ఓకే, ఎంటర్ అయినాము, 10:55కి ఎగ్జిట్ అయినాం. ఎందుకు ఎగ్జిట్ అయినాం 10:55కి? చూడండి కింద టైమ్ 10:55, ఇక్కడ 10:55. 10:55కి చూడండి ఎగ్జిట్ అయినాం రెడ్ జోన్కి రాగానే. ఇక్కడ చూడండి ఇదొక 57 పాయింట్స్, 50 పాయింట్స్ అనుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం మళ్ళీ ఎంటర్ అవ్వచ్చు. ఎక్కడ ఎంటర్ అవ్వచ్చు? ఇంకో ఇక్కడే ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ ఒక వాల్యూమ్ క్యాండిల్ని ఇది బ్రేక్ చేయగానే ఇక్కడ మనం ఎంటర్ అవ్వచ్చు, లేదా ఇక్కడ నుంచి రిజెక్ట్ అవుతుందనేసి ఇక్కడైనా ఎంటర్ అవ్వచ్చు. ఎక్కడ ఒక చోట ఏదో క్యాండిల్లో మనం ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ ఎంటర్ అయ్యాము అనుకుందాం. సో ఇది ఆల్మోస్ట్ 30 పాయింట్స్ ఇచ్చింది. స్టిల్ మనం వెయిట్ చేద్దాం అనుకుంటే మళ్ళీ వెయిట్ చేసినా కానీ మనకు ఇది ఎక్కడి వరకు వచ్చింది, రెడ్ జోన్ ఇక్కడి వరకు వచ్చింది కదా, అలా చూసుకున్నా మనకి 44 పాయింట్స్ వచ్చింది. ఓకే, ఇదొక ట్రేడ్. ఈ ట్రేడ్ ఎలా తీసుకున్నామంటే, ఒకవేళ ఈ ట్రేడ్ తీసుకున్న వాళ్ళు మనకు రెడ్ జోన్ రీచ్ అవ్వలేదు కాబట్టి కంటిన్యూ అవుతారు. ఒకవేళ ఈ ట్రేడ్ ఎవరు తీసుకోలేదు, మర్చిపోయారు, నెక్స్ట్ ఈ ట్రేడ్ తీసుకోవచ్చు. ఎందుకు తీసుకోవచ్చు అంటే ఇక్కడ ఒక వాల్యూమ్ క్యాండిల్ని ఇక్కడ బ్రేక్ చేసింది కాబట్టి మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఈ వాల్యూమ్ క్యాండిల్ని ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది, రిజెక్ట్ అయ్యిండొచ్చు బట్ బ్రేక్ చేసింది ఎల్లో జోన్ని. సో ఇక్కడ నువ్వు ఎంటర్ అవుతావు. ఎంటర్ అవ్వగానే చూడండి 41 పాయింట్స్. ఇక్కడ నువ్వు ఎందుకు ఎగ్జిట్ అయ్యావు? రెడ్ జోన్లోకి వచ్చింది కాబట్టి. అర్థమవుతుంది కదా మీకు ట్రేడింగ్ అనేది ఎలా చేయాలి. ఇప్పుడు మీకు ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి, ఈరోజు మార్కెట్ చూడండి, ఫస్ట్ ఒక మంచి మూమెంటం వచ్చింది. దాని తర్వాత ఏం జరిగిందండి, మన సెల్ జోన్ నుంచి ఎల్లో జోన్కి, ఎల్లో జోన్ నుంచి సెల్ జోన్కి, సెల్ జోన్ నుంచి ఎల్లో జోన్కి, ఎల్లో జోన్లో కాస్త కిందికి వచ్చినా కానీ మళ్ళీ రిజెక్ట్ అయ్యి సెల్ జోన్కి. ఈ లెవెల్స్ కన్నా లేకపోతే మీరు ఒకసారి ఆలోచించండి. చాలాసార్లు చాలామంది ట్రేడ్ చేసి ఉంటారు. ఇప్పుడు మార్కెట్ ఇంత పెద్ద క్యాండిల్తో కిందికి వచ్చింది, సో ఇంకా కిందికి వస్తుందని ఇక్కడ పుట్టు బై చేస్తారు. ఇది మళ్ళీ పైకి వెళ్ళింది, పైకి వెళ్తుందిలే అని ఇక్కడ ఇంకా ఈ హైని కూడా బ్రేక్ చేసింది. చూడండి ఈ డే హైని కూడా బ్రేక్ చేసింది కాబట్టి ఇక్కడ సీని బై చేస్తారు. ఏమైంది, మళ్ళీ మార్కెట్ కిందికి వచ్చింది. అవునా, ఇక్కడ మళ్ళీ ఈ లోని ఇక్కడ బ్రేక్ చేసింది కాబట్టి కొద్దిగా వెయిట్ చేస్తారు, ప్రాఫిట్ బుక్ చేయొచ్చు, లేదంటే లేదు, మళ్ళీ ఎల్లో జోన్ నుంచి రిజెక్ట్ అయింది. ఈ లెవెల్స్ అనేటివి మీకు ఇలా యూజ్ అవుతాయి. ట్రేడింగ్ కూడా మీరు అలానే చేయాలి. ఓకే, వాల్యూమ్ క్యాండిల్స్ అనేటివి కూడా మీకు ఎలా వర్కౌట్ అవుతాయి అనేది ఈరోజు ది బెస్ట్ ఎగ్జాంపుల్. అర్థమవుతుందా? ఇక్కడ నేను తీసుకున్న ట్రేడ్ ఫస్ట్ ట్రేడ్, అది నా ఓన్ ట్రేడ్. ఇవి మాత్రం మన రూల్ ప్రకారం ట్రేడ్స్. చూడండి 37, 13 అనుకుందాం, 50, 80, ఇక్కడ ఒక 40. రెండు తీసుకున్న వాళ్ళకి 40, 40. ఓకే, స్టిల్ ఒక 40నే తీసుకుందాం. 80 ఒక 40, 120. ఇక్కడ ఒక 40, 160 ఒక 50. ఎంతండి, 210 పాయింట్స్ అండి. సో ఈ లెవెల్స్ మీకు ఎలా యూజ్ అవుతాయి అనేది ఇలాగా. ఒకరోజు ఏదో మీకు సైడ్ వేస్ వచ్చింది కదా అని చెప్పి ఇవి వర్కౌట్ కావట్లేదని మాత్రం అనుకోవద్దు. ప్రతిరోజు లెవెల్స్ వర్కౌట్ అవ్వవు. ఓకేనా? నేను ఈ లెవెల్స్ చూడండి ఇంత యాక్యురేట్గా ఎట్లా వస్తాయి, ఇదే సబ్జెక్ట్. అంత ఈజీగా ఏమి నేను లెవెల్స్ ఇవ్వను. ఇప్పుడు చూడండి బైకి అండ్ బీ కేర్ఫుల్ జోన్కి ఎంత డిస్టెన్స్ ఉందండి, చూడండి మీరే చూడండి. ఏదో గుడ్డిగా ఇచ్చేస్తున్నాను అనుకోకూడదు మీరు. 250 పాయింట్స్ ఉంది. బట్ మీకు ఎల్లో టు రెడ్ చూడండి ఎంత ఉంది, జస్ట్ 75 పాయింట్స్ ఉంది. నేను ఎందుకు ఇచ్చాను? ఏదో గుడ్డిగా ఇవ్వాలనుకుంటే సెల్ ఇక్కడ, బై ఇక్కడ, బీ కేర్ఫుల్ జోన్ ఇక్కడెక్కడో ఇచ్చేయచ్చుగా. ఎందుకు ఇవ్వలేదు చెప్పండి? ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే ఇదే మన లెవెల్, ఇక్కడే మనం జాగ్రత్తగా ఉండాలి అని. ఇక్కడ సెల్ జోన్లో సెల్ చేయండి. ఒకవేళ మార్కెట్ కిందకి వస్తే బై జోన్ ఇది, ఈ రోజుకి ఇది బై జోన్ అని. బ్రేక్ అయితే ఏం చేయాలనేది కూడా ఉంది. ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు అయితే ప్లేలిస్ట్లోకి వెళ్ళి అసలు ఈ లెవెల్స్లో ఎట్లా ట్రేడ్ చేయాలనేది ఫస్ట్ నేర్చుకోండి. అండ్ ఇంకోటి,
లెవెల్స్ ఎలా మార్క్ చేయాలో నేర్పించండి అని అడుగుతున్నారు. ఖచ్చితంగా నేర్పిస్తానండి. నేర్పించడానికే నేను ఈ ఛానల్ పెట్టింది. ఫస్ట్ మీరు ట్రేడ్ ఎలా తీసుకోవాలనేది నేర్చుకోండి. ఓకే, పేపర్ ట్రేడ్ అయినా చేయండి, లేదా మీరు బై చేసి తక్కువ క్వాంటిటీ, నేను చెప్పాక రేషియో ఎలా బై చేయాలని. మీ దగ్గర 1 lakh ఉంటే ఒక 50,000తో ట్రేడ్ చేయండి. 2 lakh బ్యాంక్ నిఫ్టీలో అయితే, బీటీసీలో అయితే అది వేరే. ఓకే, 30,000 ఉన్నోళ్ళు ఏ రేంజ్వి తీసుకోవాలి, ఎలా ట్రేడ్ చేయాలి, రూల్స్ ఎలాగా ఏంటి, మీరు పాత వీడియోలన్నీ, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే పాత వీడియోలన్నీ ఓపిక చూడండి. ప్రతి వీడియోలో ఇంపార్టెంట్ పాయింటే ఉంటుంది. ఏదో ఊరికే టైంపాస్కి వీడియో అయితే నేను చేయను. ఓకే, ప్రతి వీడియో చూడండి. ఈరోజు ది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఈరోజు మార్కెట్లో నేను చెప్తున్నా, ఇక్కడ చాలామంది ట్రాప్ అయిపోయింటారు. ఇక్కడ నుంచి సిఈ వైపు పోతుందని ఇక్కడ ట్రాప్ అయింటారు, ఇక్కడ నుంచి పిఈ వైపుకి పోతుందని ఇక్కడ ట్రాప్ అయింటారు, మళ్ళీ హై బ్రేక్ అయిందని ఇక్కడ సిఈ వైపు ట్రాప్ అయింటారు, ఇక్కడ లో బ్రేక్ అయింది కాబట్టి ఇక్కడ పిఈలో ట్రాప్ అయింటారు, ఇక్కడ మళ్ళీ సిఈకి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ మనకు మార్కెట్లో తెలుస్తుంది. ఓకే, లెవెల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అండి. నోట్ చేసుకోండి. ఏదో ఫ్రీగా దొరుకుతున్నాయి కదా చూద్దాంలే అన్నట్లు మాత్రం చేయొద్దు. ఇంకోటండి నేను చెప్పేది ఏంటంటే, నేను కూడా ప్రతి వారము ఒక స్ట్రాటజీ తీసుకొని వచ్చి ఒక వీడియో ప్లేస్ చేయొచ్చండి. నా ఉద్దేశం అది కాదు. నా ఉద్దేశం ఏంటంటే, మీరు ఈ లెవెల్స్లో ఎలా ట్రేడ్ చేయాలో ప్రో కాండి. ప్రో మీన్స్ ఇంకా డౌట్ ఉండకూడదు దీంట్లో. ఏది వాల్యూమ్ క్యాండిల్, ఎలా మేము ట్రేడ్ చేయాలి, రిజెక్షన్ క్యాండిల్లో ఎందుకు తీసుకోవాలి, ఇలాంటివన్నీ ఉండకుండానే నేను ఇదే సబ్జెక్టుల్లోనే నేర్పిస్తున్నా. నేనేం కొత్తగా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయట్లేదు. ప్రతి వారం ఒక స్ట్రాటజీ తీసుకొని వచ్చి ఈ ఇండికేటర్ యాడ్ చేసుకోండి, ఈ ఇండికేటర్తో ట్రేడ్ చేస్తే ఇలాగా వద్దు. కొన్నే పెట్టుకుందాం. మన టార్గెట్ కొద్దినే. అంటే లెవెల్స్, సూపర్ ట్రెండ్లో ఒక స్ట్రాటజీ ఉంది, నిఫ్టీ 50లో ఎట్లా ట్రేడ్ చేయాలి, అట్లా కొన్నే పెట్టుకుందాం రూల్స్. ఆ రూల్స్ ఫాలో అవుదాం. మీరే చూడండి. మనకు 22 days మంత్లోకి వస్తే ఎన్ని డేస్లో మనం సక్సెస్ఫుల్ అవుతున్నాం అనేది మీరు చూసారంటే ఈ స్ట్రాటజీ ఎంత భయంకరంగా క్లిక్ అవుతుంది అనేది మీకు అర్థమవుతుంది. అనవసరంగా ఒకరోజు 2 రోజుల్లో మీకు సైడ్ వేస్గానో లేదంటే లాస్ వచ్చింది అంటే మీరు ఏమంటారు దాన్ని, డిసప్పాయింట్ అయిపోయేసి మీరు దీన్ని పట్టించుకోకుండా ఉండొద్దు. అర్థమవుతుందా? మీకు ఒకరోజు 50 points 100 points లాస్ తీసుకోండొచ్చు, రెండో రోజు తీసుకోండొచ్చు, బట్ మూడో రోజు ఖచ్చితంగా మీ లాస్ని రికవర్ చేసే మూమెంటం వస్తుంది లెవెల్స్లో. కాబట్టి జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. స్టాప్ లాస్ని కంపల్సరీ మెయింటైన్ చేయండి. ఏదో ఊరికే మాత్రం చేయొద్దు. దయచేసి చెప్తున్నా, స్టాప్ లాస్ పెట్టకుండా ట్రేడ్ చేయొద్దు. సరేనా? ఈరోజు నాకు తెలిసి ఏ ట్రేడ్ తీసుకున్నా కానీ రూల్స్ ప్రకారం ఒక్కటి కూడా స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. వితౌట్ ఎనీ స్టాప్ లాస్ ఇన్ని ట్రేడ్స్ ఇచ్చింది మన లెవెల్స్. ఓకే, థ్యాంక్ యూ అండి.